హలో మహి, ఏం చేస్తున్నావు? బట్టలు చదువుతున్నా. పండక్కి వెళ్తున్నాం ఊరికి. అవునా? బట్టలన్నీ సర్దేస్తున్నాయి. ఓ దేవుడా, పండగ స్టార్ట్ ఇక. ఎప్పుడు పండగ? సండే, మండే, ట్యూస్డే. అవునా? ఎంత మంది లగేజ్? ఇదంతా ఎంత మంది అన్ని సర్దాలి ఇప్పుడు. బ్యాగులు, ఈ 2 బ్యాగులలో సర్దుకోవాలి. ఓ దేవుడా, చాలా ఉందిగా లగేజీ. త్వరగా సర్దే మరి, టైం అవుతుంది, పోదాం మరి. ఇంతవరకు సర్దలేదు మరి. సర్దుతున్నా, ఇంతసేపు షాపింగ్ చేయడమే సరిపోయింది. అవునా? ఎవరెవరు పేరు షాపింగ్ కి? ఎవరెవరు పేరు? ఎవరెవరు పోతే మొత్తానికి ఒక బ్యాగ్ అయితే సర్దేశావు. ఇంకా నెక్స్ట్ ఏంది మరి? ఆహా, ఓకే ఓకే. బ్యాగ్ బాగుందిగా. ఎంత అయిందో? 3000 పెట్టచ్చు. 3000 అయితే ఎంత పెట్టినావు మరి? అవునా? ఎంత పడ్డది బ్యాగ్? అది 2000. బాగుందిగా బ్యాగ్. అవునా? మంచిగా తక్కువ రేట్లో ఇచ్చారు. అదే డీమార్ట్లో కూడా అంటే 5000 అవుతుంది అది. అవునా? ఎక్కడ షాపు? జీమాల్ దగ్గర. జీమాల్ దగ్గర ఉంటుందా? ఓకే ఓకే. కేకే రోడ్ జీమాల్ దగ్గర ఉంటుంది కదా. ఓకే ఓకే. ఈ సామాన్ అంతా ఏంటిది మహి? ఊరికా? కిరాణా సామాన్ ఇది? అక్కడ. అవునా? ఇంత సామాన్ పడుతుందా? ఇంత సామాన్ పడుతుందా? 1 వీకా? ఓకే ఓకే. మా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చినా మీ ఇంటికి. ఏం పని మీద వచ్చినావు? ఊరికి పోతున్నా అంటే బట్టలు చదువుతానికి వచ్చినా. బట్టలు చదివినావు మరే? చదివినా. అవునా? ఏంది మీరు బిడ్డకి పండగకి బట్టలు పెట్టట్లే? పెడుతున్నా. అంతేనా? ఎంత? 5000 దాకా పెడుతున్నా. ఓ దేవుడా, 5000? మీరు నాకు మావయా? ఇద్దరికి కలిసి 5000? నా ఒక్కరికి 5000 అయితే సరిపించుకోవాలి. అంతేనా? నా ఒక్కరికి 5000 బట్టలు తీసుకుంటే. బట్టలు అట్టట్టుంటది. ఇగో నీ బిడ్డ ఈ పెట్టే, ఇగో ఇది ఉంది పెట్టే, దీనికి 2000 పెట్టి కొన్నది నీ బిడ్డ. నువ్వు ఇచ్చిన 5000 2000 పోయినాయి అప్పుడే. అంతేనటవా? ఇంకా మావయ్య మరి ఎప్పుడు వస్తావు ఊరికి? మా ఊరు అన్నాను నేను సోమవారం వస్తా. సోమవారం, మంగళవారం, బుధవారం దాకా మా ఇంటి దగ్గర ఉంటా. మా ఫ్యామిలీ మొత్తం, మా కొడుకు, నేను, మీ అత్తమ్మ అందరం ఆయన. అంతేనా? సరే మావయ్య, ఖచ్చితంగా రా మా ఇంటి పండగకి, ఎంజాయ్ చేద్దాం. ఓకే మావయ్య, దా ఫ్యామిలీతో. ఇక్కడ వంట కోసం అయితే బియ్యం అయితే గ్యాస్ పోయి, అందుకే మా ఇంట్లో వంట పెట్టలేదు సార్, భయం. పొత్తులా నేను శ్రీకాంత్ అన్న ఎంతమంది ఇప్పుడు అంత సామాన్ ఇన్ని బ్యాగులు అయితే అయినాయి. దీని దానం ఇంకోటి ఏది? ఈ బండి మీద అయితే పోవాలి ఊరికి. గట్టిగా మాట్లాడు. మొత్తానికి అయితే స్కూటీ అయితే రెడీ చేస్తున్నాం విలేజ్కి వెళ్ళడానికి. మొత్తం లగేజ్ మొత్తం దీని మించి, ఈ స్కూటీ మించి తీసుకెళ్ళాలి. లగేజ్ చాలా ఉంది. మీరు ఈ స్కూటీ మీద పట్టదో తెలియదు, చూడాలి. ఇక మొత్తం ఎన్ని బ్యాగ్స్ అంటే 1 2 3 4 5 బ్యాగ్స్. ఇవన్నీ స్కూటీ మీదనే పోవాలి. ఇప్పుడు పడతాయా? ఎట్లా పోతాయా పోవా? సరే రెడీ అయితే చేద్దాం. పోతాయి, సెట్ చేస్తావులే. ఫైనల్గా అయితే స్కూటీ మీద అయితే సెట్ చేస్తుంది. ఇంకా బ్యాగ్, ఏం బ్యాగ్ అది పెడతావు మధ్యలో? మళ్ళీ హ్యాండిల్ అడ్డం ఇప్పుడు మళ్ళీ చూడే అంతే. ఇది నీ మధ్యలో పెట్టుకుంటలేండి ఈ బ్యాగ్. ఫైనల్గా అయితే స్టార్ట్ అవుతుంది.
చీకటి అయింది. మొత్తానికి అయితే చీకటి అయింది ఫ్రెండ్స్. మొత్తానికి ఇప్పుడే బయలుదేరుతున్నాం మా విలేజ్కి వెళ్ళాక కానీ వీడియో తీసి. ఎవరి షాపే? ఇది మా మావయ్య షాప్. మా మావయ్య అయితే డబ్బా కొట్టు. ఓకే మమ్మల్ని వీడియోది మలుతుంది. ఏం కాదు ఏ ఇబ్బంది లేదు మావయ్య. నేను సెట్ చేసిన అంటే అది ఫరక్ ఉండదు. ఇదైతే మా సెలూన్ షాప్, రాయేష్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ షాప్. బామర్ది ఉంటాడు షాప్లో, మా బామర్ది ఉంటాడు షాప్లో. చెప్పిపోదామని ఇక్కడ ఆగినాం. వారం మట్టు జాగ్రత్త. సరే మరి చూసుకో జాగ్రత్త. రా అని లెక్క చేసి ఎంత ఉన్నాయో చూసి కౌంటర్ ఎంత. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మేము అక్కడికి వెళ్ళాక వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ వెళ్ళాక మా ఇల్లు మొత్తం చూపిస్తాను నేను. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసినాము. నైట్ అయితే 8:30 అయిపోయింది మేము వెళ్ళేసరికి. చాలా లేట్ అయిపోయింది, చీకట్లో వెళ్ళినాం కదా. చూడండి ఇదే చేసి మా ఇల్లు. ఎర్లీ మార్నింగ్ లేచి అయితే మేము ఇల్లు మొత్తం దులపాలి, ఈ రూమ్ మొత్తం దులుపుకోవాలి మేము. ఇంకా మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి అయితే స్టార్ట్ చేసిండు దులపడం. ముందు రూములో అయితే మా పెద్దత్తమ్మ వాళ్ళు ఉంటారు, వెనక మేము ఉంటాము. మా పెద్దత్తమ్మ వాళ్ళు ఇల్లు కడుతున్నారని ప్రజెంట్ అయితే మా ఇంట్లో అయితే ఉంటున్నారు. మా రూమ్లో ఉన్న సామాన్లన్నీ అయితే బయట అయితే వేసాను. ఇవన్నీ రుద్దాలి. ఇంకా ఈ దుప్పట్లు అయితే పిండేసినాం. మా అత్తమ్మ అయితే ఊడ్చల్లి ముగ్గు అయితే వేస్తున్నది. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఎర్లీ మార్నింగే లేచినాము. మా హస్బెండ్ అయితే మొత్తం అయితే కడిగేసి అయితే క్లీన్ అయితే చేసిండు రూమ్. చూడండి ఎలా క్లీన్ చేసిండో మా హస్బెండ్ రూమ్ అయితే. చూడండి మొత్తం అయితే దులిపి క్లీన్ అయితే చేసిండు. మొత్తం కడిగేసాము. నేనైతే అంట్లు తోముకుంటూ అయితే ఉన్నాను. మా అత్తమ్మ అయితే నేను తోముతుంటే మా అత్తమ్మ అయితే కడిగేసింది అంట్లు అయితే, మా పెద్దత్తమ్మ. ఇది నెక్స్ట్ పండగ అయితే స్టార్ట్ చేయాలి. పండగ వీడియో మొత్తం తీసాను, స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది మా ఎల్లమ్మ పండగ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.